లోకల్ వార్ మేము ఎప్పటి నుంచో తయారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ చెప్తున్న మాట. ఇందుకోసం ఇప్పటికే రూట్ మ్యాప్ రెడీ చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించడం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని టార్గెట్ చేయడమే ప్రధాన ప్రచార అస్త్రాలుగా మార్చుకోవాలని డిసైడ్ అయింది. తెలంగాణలో స్థానిక ఎన్నికల సమర శంఖాన్ని బీజేపీ ఎప్పుడో పూరించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కమలనాథులు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నారు. రాష్ట్ర స్థాయి వర్క్షాప్ తర్వాత ఆయా జిల్లాల్లో డివిజన్, మండల స్థాయిలో శిక్షణా తరగతుల్ని నిర్వహించారు. మహాసంపర్క్ అభియాన్ పేరుతో రాష్ట్రంలోని ప్రతి గడపను తట్టారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రచార అస్త్రాలకు కాషాయ పార్టీ పదును పెడుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల కోసం ఎన్నికల కమిటీలు వేసుకుని బూత్ లెవెల్లో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. జిల్లా, మండల, బూత్ స్థాయిలో ఎన్నికల కమిటీలను యాక్టివేట్ చేసేందుకు సిద్ధమైంది బీజేపీ. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, మండల, గ్రామీణ స్థాయిలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. కొత్త వారికి మరిన్ని బాధ్యతలు అప్పగించి నేతలంతా గ్రామాల్లోనే ఉండేలా ప్రణాళికల్ని రచిస్తున్నారు. గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యమంటూ గ్రామాల్లో ప్రతి ఒక్కరిని కాషాయ నేతలు పలకరిస్తున్నారు. ఓవైపు కేంద్రం గ్రామీణాభివృద్ధికి ఏం చేసిందో చెప్తూనే మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాల్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని కాషాయ నేతలు నిర్ణయించుకున్నారు. స్థానిక సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే ఎన్నికలు జరపకుండా కాంగ్రెస్ కాలయాపన చేసిందని కమలం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయం జీఎస్టీ తగ్గింపును గ్రామీణ ప్రాంతాల్లో మరింత ప్రచారం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నేతలకు సూచించారు. దేశంలో 11 ఏళ్ల మోదీ పాలన చూసి బీజేపీని లోకల్ ఎన్నికల్లో గెలిపించాలని కమలనాథులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కంటే దూకుడుగా స్థానిక సమరానికి సై అంటోంది కమలం. అందుకోసం అధినాయకత్వం రచించిన పక్కా ప్రణాళికల్ని నయా సారథి రామచంద్రరావు అమలు చేస్తున్నారు. ఓవైపు జిల్లా పర్యటనలు చేస్తున్న రామచంద్రరావు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీల సూచనలతో వ్యూహాల్ని రచిస్తున్నారు. స్థానికంగా ఇటీవల వరదల ప్రభావం, పంట నష్టం, బ్లాక్ మార్కెట్ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రజలకు వివరించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో అతి కీలకమైన బీసీ రిజర్వేషన్ల అంశంపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది బీజేపీ. 42% రిజర్వేషన్లలో బీసీలను ఏ విధంగా కాంగ్రెస్ మోసం చేయాలని చూసిందో ప్రజలకు చెప్పేందుకు ప్రత్యేక వివరాల్ని రచిస్తున్నారు. మరోవైపు ఈసారి ప్రతి స్థానంలోనూ పోటీ చేయాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించుకుంది. వార్డు మెంబర్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు ప్రతి స్థానంలో పోటీ చేయనున్నట్లు, మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నట్లు రామచంద్రరావు తెలిపారు. రిజర్వేషన్ల ఆధారంగా ఆయా స్థానాల్లో ఆశావహుల జాబితాను సైతం పంపాలని ఇప్పటికే జిల్లా అధ్యక్షులకు సమాచారం అందించారు. ఆ దిశగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.